ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క హిందీ సబ్జెక్ట్లో లాస్ట్ లెసన్ 12th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఇది వచ్చేసరికి పార్ట్ 2. సో పార్ట్ 1 వీడియో అనేది ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను. సో పార్ట్ 1 వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంత ముందు వరకు లెసన్ అనేది చెప్పడం అయిపోయింది. మీరు కనుక ఒక లెసన్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పనిసరిగా చూడండి. అది చూస్తేనే మీకు నెక్స్ట్ పార్ట్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి नेक्स्ट में चूस्ते बालक वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी राष्ट्रों स्तरों पर व्यक्त है. छात्रों समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. ఇక్కడ వచ్చేసరికి చిన్న మిస్టేక్ అనమాట. అంటే ప్రింటింగ్లో 2020 వరకు అన్నాడు. సో మనకు వచ్చేసరికి 2026కి వచ్చాము. అంటే ఇది ఓల్డ్ ప్రింటెడ్ బుక్స్ కదా, సో ఆ ఇయర్కి అలా రాశారనమాట. ఆల్రైట్, అంటే అక్కడ ఏం క్వశ్చన్ వేసాడంటే ఇంటర్వ్యూ కదా, అప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఫ్యూచర్లో వచ్చేసరికి ప్రస్తుతం ప్రజా జీవితంలో వచ్చేసరికి దాదాపు అన్ని స్థాయిల్లో కూడా అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే 2020 వచ్చేసరికి భారతదేశం అనేది అవినీతి నుండి విముక్తి చేయడానికి విద్యార్థి సమాజం ఏం చేయగలదు అని చెప్పారు. సారీ, ప్రింటింగ్లో అంటే మిస్టేక్ కాదనమాట. అంటే ఇక్కడ ఏమిటి అడుగుతున్నారు, 2020 వచ్చేసరికి మనకి అవినీతి అనేది ఉండకూడదు, భారతదేశంలో ఉండకూడదు. అంటే విద్యార్థి సమాజం ఏం చేయాలని క్వశ్చనింగ్ చేశారనమాట. సో మీ అడ్వైస్ ఇవ్వండి, సజెషన్ ఇవ్వండి అని అబ్దుల్ కలాం గారికి పిల్లలు వాళ్ళకి అడిగాడు అనమాట. సో అడగగానే అప్పుడు అబ్దుల్ కలాం ఏం చెప్పారు, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. वे हैं माता पिता और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. अंत हर घर में इस तरह को आंदोलन की आवश्यकता है. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदारी एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वहन करेगा और दूसरों के लिए आदर्शवान बने रहेगा. సో ఏం చెప్పారు దానికి ఇతను అడ్వైస్ అబ్దుల్ కలాం గారు ఏమి ఇచ్చారంటే, ప్రతి జీవితంలో కూడా అవినీతి అనేది నిర్మూలించిన ఒక ఉద్యమం అంటే అది అవసరం అనమాట. సో ఈ ఉద్యమం కోసం మన ఇళ్ళల్లోనే ఆ పాఠశాలలోనే ప్రారంభం కావాలి, స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. అతని దృష్టిలో అతను ఏం చెప్తున్నారంటే, అతను ఇక్కడ అబ్దుల్ కలాం మాట్లాడుతున్నారు కదా, అలా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నా దృష్టిలో అంటే అబ్దుల్ కలాం గారి దృష్టిలో అవినీతి నిర్మూలనలో కేవలం 3 రకాల వ్యక్తులు మాత్రం సహాయపడితే చాలంట. వాళ్ళు ఎవరంట, తల్లి అంటే అమ్మ, తండ్రి, నాన్న మరియు ప్రథమ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు, అంటే స్కూల్స్. సో ఈ ముగ్గురు కూడా పిల్లల నిజాయితీ, ఇంకా సత్యం, ఇలాంటివి సత్యసంధత అంటాం. సో ఇలాంటివన్నీ కూడా పాఠాలను నేర్పించాలి, వీళ్ళే చెప్పాలి. సో వారి భవిష్యత్తు వీరి జీవితంలో ఎవ్వరూ కూడా వారిని కదిలించలేరు, అప్పుడు ఎవ్వరూ కూడా వీళ్ళు కదిలించలేరు. అందువల్ల ప్రజా జీవితంలో అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఇంట్లోనూ ఇటువంటి ఉద్యమం అవసరం అని చెప్పారనమాట. వీరందరూ కూడా ఎప్పుడూ కూడా నిజాయితీతో అవినీతి రహితంగా జీవితాలను గడుపుతామని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేయాలి అని ఇతను విద్యార్థులకి చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, బాలక్ ఇంకో క్వశ్చన్ వేసారు ఇంటర్వ్యూ కదా. సో నెక్స్ట్ ఇంకేమన్నాడు, బాలక్ बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं कि खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदारी बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है. అయితే ఇంకో క్వశ్చన్ ఇక్కడ పిల్లవాడు వేస్తాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు
వచ్చేసరికి సో పెద్దలు ఎప్పుడూ కూడా పిల్లలకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కొందరేమో క్రమశిక్షణతో ఉండాలని, మరి కొందరేమో కష్టపడి చదవాలని, ఇంకొందరేమో నిజాయితీగా ఉండాలని, ఇంకొందరేమో కష్టపడి పని చేయాలి అని, ఇలా ఎన్నో అలా చెప్తూనే ఉంటారు. ఈ సలహాలన్నింటినీ కూడా పాటించడం ముఖ్యమే. అయినప్పటికీ కూడా ఒక విద్యార్థిగా అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన గుణాలు ఏవి అని అబ్దుల్ కలాం గారికి అడిగారనమాట పిల్లవాడు. అప్పుడు అబ్దుల్ కలాం ఏమన్నారు, एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण। ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे। సో అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, ఒక స్టూడెంట్కి విద్యార్థికి అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన గుణాలు ఏంటంటే తమ పట్ల నిజాయితీ, ఇతరుల పట్ల గౌరవం. ఈ గుణాలన్నీ నిస్సందేహంగా మిమ్మల్ని ఒక ఆదర్శ పౌరుడిగా తీర్చిదిద్దుతాయి అని చెప్పారనమాట. సో చెప్పగానే మళ్ళీ ఛాత్ర ఏమన్నారు, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ. సో ఒక విద్యార్థి, ఛాత్ర అంటే విద్యార్థి. సో చివరిగా ఒక ప్రశ్న లాస్ట్ ఎపిసోడ్ అంటే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగేస్తే చెప్పండి అని అన్నాడు. ఏమడిగాడు లాస్ట్గా చూద్దాం. ఒక విద్యార్థిగా అంటే ఒక స్టూడెంట్గా అభివృద్ధి చెందిన భారతదేశం అనే మీ ఆశయాన్ని సాధించుకోవడానికి నేను మీకు ఎలా సహాయపడగలను అని क्वेश्चन వేశాడు. అప్పుడు అబ్దుల్ కలాం ఏమన్నారు, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. अपने जीवन में पहले एक लक्ष्य बनाइए, फिर उस प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहें. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. छठवीं के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों के पढ़ाने का काम करे और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले. छात्र अधिक से अधिक पौधे लगाए. इससे पर्यावरण को संतुलित बने रहने से सहायता मिलेगी. हमेशा ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पाथ पर ले जाएंगे. सो सबर हम होंगे कामयाब. APJ అబ్దుల్ కలాం. సో ఫైనల్గా పిల్లవాడు వేసిన క్వశ్చన్కి అబ్దుల్ కలాం ఏం చెప్పారు, ఒక విద్యార్థిగా పిల్లవాడు ఏం క్వశ్చన్ అయితే లాస్ట్గా ఒక విద్యార్థిగా అభివృద్ధి చెందే భారతదేశం అనే మీ ఆశయానికి మేము ఎలా హెల్ప్ చేయగలం, నేను ఎలా హెల్ప్ చేయగలను, సహాయపడగలను అని అడిగితే చెప్పారు. ఒక విద్యార్థిగా మీరు చదివే ఏ క్లాస్లోనైనా రాణించడానికి కష్టపడండి. మొదట మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి, ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత దాన్ని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకోండి. అడ్డంకులు ఎదుర్కొని వాటిని అధిగమించి సాధ్యమైనంత వరకు ఉత్తమమైన పని కోసం నిరంతరం ఎప్పుడూ కూడా కృషి చేయండి అని చెప్పారు. అలాగే నైతిక విలువలు అనేది అలవర్చుకోవాలని, విద్యార్థులు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలని, తమ సెలవుల్లో విద్యార్థులు పెద్ద మరియు నిరుపేద పిల్లలకు బోధించాలని, అంటే ఇది నేర్పించాలని, ఇంకా దేనినైనా ఒక జీవితంగా లక్ష్యంగా చేసుకోవాలని, విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటాలని. ఎందుకు చెట్లు నాటడం వల్ల పర్యావరణ సమస్యలు పోతాయి, పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. సో ఇలాంటి చర్యలన్నీ మనల్ని మాత్రమే కాకుండా మన దేశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది, నడిపిస్తుంది అని, శ్రేయస్సు వైపు నడిపిస్తుందని చెప్తున్నారు. సో లాస్ట్లో సబార్ అంటే సౌజన్యం అని అర్థం వస్తుంది అనమాట.
సో లాస్ట్లో కంప్లీట్ అవుతుంది కదా, వి విల్ స్కిడ్ అని చెప్పారు. అంటే అర్థం అంటే ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పారు. సో ఇది అబ్దుల్ కలాం గారు ఇంటర్వ్యూ అనమాట. ఈ లెసన్ ఇప్పటితో కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇంటర్వ్యూ ఉంది. ఇప్పటికి టేసీ థామస్ కోసం ఉంటుంది అనమాట ఇంటర్వ్యూ. 2 ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూ 1 వచ్చేసరికి పిల్లలు ఒక బాలకి అబ్దుల్ కలాంకి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటర్వ్యూ అంటే ఏంటి, క్వశ్చన్స్. ఎవరో ఒకరు క్వశ్చన్స్ అక్కడైతే ఎవరైతే ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు క్వశ్చన్స్ అయితే అవతల వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో అలా బాలకు క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేస్తే అబ్దుల్ కలాం దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇస్తూ వచ్చారనమాట. సో ఇక్కడికి అది కంప్లీట్ అయ్యింది ఇదనమాట. సో అంటే ఏం చెప్తున్నారు, మోరల్ ఏంటి ఇక్కడ అబ్దుల్ కలాం చెప్పేది, ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మీకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకొని దాని మీదే నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సో సమ్మర్ హాలిడేస్కి ఏం చేస్తానంటే నేను నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు జాబ్కి గట్ట నేను పోలీస్ అయిపోతాను. సో ఇప్పుడు జంపింగ్, రేసింగ్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తా అంటాం కదా, డాక్టర్ అయిపోతాను కాబట్టి మెడిసిన్స్ గట్ట ఏ టాబ్లెట్ ఎవరికి వేయాలి ఏంటని నేర్చుకుంటా. అలా అంటే పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మీరు 10th క్లాస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్, మీరు 9th క్లాస్ చదువుతున్నాను. సో 9th క్లాస్ అయిపోయింది, మొన్నే ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు, కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయో అది పక్కన పెడదాం, బట్ రాస్తారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 10th క్లాస్. సో 10th క్లాస్ వస్తుంది, 10th క్లాస్ కోసం ఇప్పటి నుండి ప్రిపేర్ అవుదాం. అని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు అవుతే మీ బుక్స్ తీసి మీ అంతటిగా మీరే చదువుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వచ్చు. లేదు మాకు అంత చదవలేము మేమంటే అప్పుడు ఏంటి, ఆన్లైన్ సోర్సెస్ యూస్ చేస్తాం. లైక్ అలాగే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నట్టు ఇలా ఒక వీడియో ఏదైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా వీడియో ఆన్ చేసి అందులో నేర్చుకొని ఆ లెసన్స్ని నాట్ ఓన్లీ లెర్నింగ్, అది విన్న తర్వాత మీకు అంతటిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేసుకొని నేర్చుకోవాలి. అది ఒక గోల్. ఇప్పుడు 9th వాళ్ళు కదా, ఒకవేళ 10th క్లాస్, ఇప్పుడు 10th వచ్చింది, 10th ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కూడా టైం వేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్లో ఏ గ్రూప్ తీస్తాం, ఆ గ్రూప్ తీసిన తర్వాత మేము ఎలా ప్రాక్టీస్ అవుతాం ఏంటి అని ఆ గ్రూప్కి సంబంధించినవి యూట్యూబ్లో మనకి అన్ని వీడియోస్ అప్పట్లో అంటే మీకు ప్రొవైడ్ చేసేవారు కదా. ఇప్పుడు మనకు ఈజీగా మీకు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, స్కూల్కి కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, మీకు ఇంట్లోనే ఫోన్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి. సో అలా నేర్చుకోవచ్చు. అలా మీరు టైంని యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. మీరు నేర్చుకుంటూ ఉండాలి ఆ లెవెల్లో కానీ ఇలా కానీ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. అప్పుడే మీరు ఈ చేసే పని వల్ల నెక్స్ట్ మన కంట్రీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. మన కంట్రీ మీరు బాగా ఎదిగి డబ్బులు సంపాదిస్తే అది ఎవరికి వస్తుందో డబ్బులు, మన కంట్రీ వాళ్ళకే కదా. మన కంట్రీ మీరు ట్యాక్స్ పే చేస్తారంటే మన కంట్రీకి వెళ్తుంది, అంటే ఎకనామికల్గా మన కంట్రీ డెవలప్ అవుతుంది, అంటే మన కంట్రీకే మంచిది, మనకి ప్లస్ మన కంట్రీకి మంచిదని చెప్తున్నారు అనమాట. ఇది ఈ లెసన్లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి టేసీ థామస్ గారితో ఇంటర్వ్యూ. సో అది ఇప్పుడే నేను మీకు చెప్పచ్చు, బట్ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. సో దీనికి పార్ట్ 3 అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా. సో ఇదనమాట. సో మీకు ఆ వీడియో మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేది మీకు అలా వస్తూ ఉంటాయి. మీకు కానీ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇంపార్టెంట్ ఇది వాళ్ళు నేర్చుకోవాలి అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.